సో రాత్రి కురిసినటువంటి వర్షానికి ఇక్కడ కొన్ని కురిసెలు కూడా చెట్టు కొమ్మలన్నీ ఇరిగి పడి ఒక 5 గుడిసెల ఆసరా మొత్తం వాటర్ తో వర్షం పడదా ఏంది పరిస్థితి ఎట్లుంది లోపల? తిన్నారా మరి ఏమన్నా తిన్నారా? అన్నం తిన్నారా? చిన్న పిల్లలు పెట్టుకొని అన్నం లేకపోతే అడవి కొనుక్కొచ్చుకొని తింటున్నాం 5 రూపాయల అన్నం. నమస్తే, ప్రస్తుతం మనము నారాయణగూడ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి ఏదైతే భగత్ సింగ్ కాలనీలో ఉన్నాము. ఇది సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ఆనుకొని ఉంటుంది, బ్యాక్ సైడ్ అని చెప్పుకోవచ్చు. సో రాత్రి కురిసినటువంటి వర్షానికి ఇక్కడ కొన్ని కురిసెలు కూడా కూలినటువంటి పరిస్థితి. రాత్రంతా వాళ్ళు వర్షంలో రోడ్ల మీద కూర్చున్నటువంటి సిచ్యువేషన్. సో ఇదొకటి అయితే వీళ్ళకు పక్కా ఇల్లు కట్టి నిర్మిస్తామని గతంలో కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. ఆ అధికారంలోకి వచ్చినాక కూడా కొంతమంది మంత్రులు వచ్చి ఇక్కడికి వచ్చి చూసిపోయినటువంటి పరిస్థితి. కొన్ని డబుల్ బెడ్రూమ్ కూడా నిర్మాణం జరిగింది, కానీ అసలైనటువంటి అర్హులు కాకుండా సో మరి వేరే అనర్హులకు ఇచ్చినట్టుగా కొంత చర్చ జరుగుతూ ఉంది. బట్ ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా అర్హులు, వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సి ఉన్నది. బట్ వీళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. సో అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కొంత వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, మాకు పక్కా ఇల్లు నిర్మించాలని కూడా వాళ్ళంతా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం చూసుకోవచ్చు విజువల్స్లో పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా రోడ్ల మీద నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏంది సమస్య ఏంది? గత 30 నెలల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అన్న. ఇప్పుడు దాకా 30 నెలల నుంచి ఇదే గుడిసెల్లో ఉంటున్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటే మాత్రం ఇస్తలేదు. ఎన్నో అప్లికేషన్లు పెట్టాం, ఎన్నోసార్లు గవర్నమెంట్ ఆఫీస్ అదే కలెక్టర్ ఆఫీస్కి ఎమ్మెల్యే ఆఫీస్కి తిరుగుతున్నాం, కానీ ఎవరు కూడా రెస్పాన్స్ అవుతలేదు. మాకు ఎవరే వస్తారు మీకు ఎమ్మెల్యే? ఇక్కడ ముఠా గోపాల్ సార్ వస్తారు. ముఠా గోపాల్ బీఆర్ఎస్ వస్తారు. బీఆర్ఎస్ గారు ముఠా గోపాల్ సార్ని కూడా దగ్గర 10 సార్లు 30 సార్లు వరకు కలిసినాం. ఆ సార్ కూడా వస్తాం, మీకు చేపిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అంటారు, కానీ ఇప్పుడు ఇస్తలేదు. డబుల్ బెడ్రూమ్లు నిర్మించినట్టు కదా బోర్డు కూడా పెట్టారు. అవును, అది కానీ లంబడ బస్సు వాళ్ళకి నిర్మించారు, మాకు కూడా నిర్మిస్తా అని చెప్పారు, కానీ మాకు ఇప్పుడు నిర్మిలే. రాత్రి ఏంది పరిస్థితి? రోడ్డు కారణంగా కమాన్ నిర్మించబడింది. అది మేము ఇక్కడ లేనప్పుడు చూసి మన కరోనా టైంలో అది ఎవరు ఇక్కడ లేకున్నారు. అక్కడ ఈ ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఏదో ప్రాణభాయం కోసము అని ఊర్లలోకి వెళ్ళారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళేప్పుడు అది ఏంటంటే కమాన్ నిర్మించి పెట్టారు. మొత్తం 75 గుడిసెలు ఉన్నాయి, మొత్తం 75 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 70 అసలు పక్కా ఇండ్లు ఇవ్వమంటారా కూలగొడతామంటారా? ఏమీ చెప్పట్లేదు. ఎక్కడ పోయినప్పుడల్లా అప్పుడు అవుతుంది, ఇప్పుడు అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని చెప్పి అప్పుడు మాట్లాడదాము ఇప్పుడు మాట్లాడదామని కలెక్టర్ కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక రకంగా చెప్తున్నారు, కానీ అది ముందుకు సాగట్లేదు. ఇక్కడ కావట్లేదు. అక్కడ పరిస్థితి వర్షానికి రాత్రి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇళ్లలో అందరూ ఉన్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ. అయితే నిన్న ఈవినింగ్ ఫుల్ వర్షం సిటీ మొత్తం వర్షం పట్టింది. కాకపోతే ఇళ్లలో పోయినా చెట్టు కొమ్మలన్నీ ఇరిగి పడి ఒక 5 గుడిసెల ఆసరా మొత్తం వాటర్ తో మొత్తం నిండిపోయింది. ఎక్కడక్కడ ఒక 3 గుడిసెల మీద మాత్రం మొత్తానికి పెద్ద కొమ్మ పడి మొత్తం బొక్కలు పడ్డాయి మొత్తం ఎక్కడక్కడ. ఇంకా ప్రతి ఒక్క ఇళ్లలో మొత్తం వాటర్ ఫ్లో అవుతున్నాయి. కింద చిన్నపిల్లలు ఉన్నారు, ఎక్కడ అసలు ఏది లేదు. కరెంటు దాదాపు 4 గంటలకు వచ్చింది. అప్పటి వరకు ఎవరు నిద్రపోకుండా బాగా చాలా ఇబ్బందితోన పిల్లలకు కాపాడుకుంటూ ఉండడం వలన ఇంత అరాచకం. ఇప్పుడు ఇంత ముందరికి రావడానికి కారణం కూడా అదే. నైట్ జరిగిన నిన్న నైట్ ఆ సంఘర్షణ చాలా విపరీతమైంది. అసలు ఎవరైనా అధికారులు వచ్చిరమ్మా? ఎమ్మెల్యేనో ఇక్కడ కౌన్సిలర్లో మాజీ ఎవరు వరకు ఒక్కరు కూడా అసలు అవును ఏంది మీ పరిస్థితి అని కూడా ఒక్క మాట కూడా అడగలేదు. కనీసం పోరాడుతున్నాం, ఇప్పటిదాకా కూడా ఎవరు రాలేదు. 6 గంటల నుంచి మేలుకుంటే పొద్దుగాల కరెంట్ వచ్చేంత వరకు తెల్లారేంత వరకు మేలుకనే కూర్చున్నాం పిల్లల్ని చూసుకుంటా. ఆ చెట్టు కిందనే మా ఇల్లు ఉంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం రాత్రి మొత్తం పిల్లలు భయపడుకుంటూనే ఉన్నారు. పడుకోనే లేదు పిల్లలు అసలుకి, తెలుసా? పిల్లలు వేసుకొని వాళ్ళకి కావాలి కూర్చున్నాం మేము రాత్రి మొత్తము. ఇంకా ఎన్ని రోజులని ఇట్లానే ఉండాలి మాకు? సరే రాత్రి పడ్డాక దెబ్బలు ఎవరు తగలేదు, ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఈవినింగే మళ్ళీ వర్షం పడుతుంది. అప్పుడు మళ్ళీ ఇంత ఉన్న చెట్టు మొత్తం పడిపోయి ఎవరైనా చనిపోతే అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు హైడ్రా వాళ్ళు ఎవరు పక్కల రోడ్డు పైన ఉన్నదానికి పట్టించుకుంటున్నారు, కానీ ఇక్కడ ఇండ్ల మీద ఉన్న దాంట్లో అస్సలు పట్టించుకోవట్లేదు. అక్కడ కారు మీద పడ్డదని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు హైడ్రా వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తున్నారు. మీరు అక్కడ సైడ్ చూడొచ్చు. కార్కి ఉన్న విలువ కూడా మా మనుషులకు అసలు లేదు, మా బస్తీ వాసులకు అసలుకే లేదు. ఆ కార్కు ఉన్న విలువ లేదు మాకు, నిజం చెప్తున్నాం. కానీ మేము
ఓట్లు వేసిన తర్వాత తెప్పి చేస్తామని చెప్తారు చేయరు. ముందు ఈ బస్తీకి ఎవరైనా వచ్చిరా మీకు, అంటే ఎన్నికల టైంలో హామీలు ఇచ్చిరా? ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చిర్రు, ప్రతి ఒక్కరు వచ్చిర్రు, ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. అన్ని వాళ్ళు ఇచ్చే హామీలు వాళ్ళు ఇస్తారు. మేము వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము అడిగేది ఒక్కటే, మాకు ఇళ్ళ గురించి అడుగుతాం అంతే, దానికి మించి ఇంకేం అడగం మేము వాళ్ళకి. సరే అమ్మ ఈసారి మేము గెలిస్తే మీకు ఇస్తాము అని అంటారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 1.5 years 2 years అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ 6 months మళ్ళీ వస్తారు. అప్పుడు మళ్ళీ అవునమ్మా ఈసారి మేము గెలిస్తే మీకే ఇస్తామని అంటారు. కానీ ఇయ్యరు, ఎవరు ఇయ్యరు, అస్సలు ఇయ్యరు. నేను ఇంత చిన్న పిల్ల ఉన్నప్పటి నుంచి ఈ మాటలు ఇంటనే ఉన్నా. ఇప్పుడు నాకు ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, మళ్ళీ నాకు ఇక్కడనే పిల్లలు, 2 చిన్న పిల్లలు ఉన్నారు మళ్ళీ. ఇది మొత్తం మీద 75 కుటుంబాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 75 కుటుంబాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నది. సో వీళ్ళంతా కూడా గత 30-35 ఏళ్ల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నామని చెప్తున్నారు. ఇదంతా కూడా పిల్లలు, ఇదంతా కూడా చిన్న పిల్లలు. చూడండి, ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఏం పేరు అని పేరు? ప్రవీణ్. వర్షం పడదా రాత్రి? అవును సార్. ఏంది పరిస్థితి ఎట్లుంది లోపల? భయంకర ఇరిగిపోయినాయి. అవును సార్. పిల్లల మీద చెత్త పడుతుంది సార్, బట్టలన్నీ చినిగిపోతున్నాయి. బియ్యం లేదు సార్, అన్ని నానిపోయినాయి, బియ్యం మొత్తం కింద పడిపోయినాయి సార్. బట్టలన్నీ ఎలకలు కుట్టేసినాయి సార్. ఇంట్లో మీద చెట్టు వాడి ఇల్లు ఒకటి కూలిపోయినాయి సార్. 3-4 ఇల్లు కూలిపోయినాయి సార్. ఏం చేయాలి సార్? మాకైతే డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. ఎవరైనా వచ్చురా? ఎమ్మెల్యే ఎవరు రాలేదు సార్ ఇప్పటికి. నుంచి రాలేదా? ఎవరు రాలేదు సార్. ఎవరు వల్కరియలేదు? ఎవరు వల్కరియలేదు సార్. తిన్నారా? మరి ఏమైనా తిన్నారా? అన్నం తిన్నారా? చాయ్ తాగి వచ్చాం సార్. సార్ ఇప్పుడు ఇంట్లో ఇల్లు మంచిగానే ఉందా, కూలిపోయినా? కొన్ని ఇల్లు కూలిపోయాయి సార్. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు అది సార్. రాత్రి నీళ్ళు వచ్చి మొత్తం అన్ని ఖరాబ్ వెళ్తాం సార్. మళ్ళీ ఇల్లు కూలిపోతారు. రాత్రి లేదు సార్. చిన్న పిల్లలు అనుకోలేదు సార్. నైట్ అన్నం మీద తిన్నారు వాళ్ళు. అన్నం మొత్తం పడిపోయింది సార్, వాన వల్ల చెట్టు పడిపోయి. అన్నం లేదు సార్, నెట్టుకుంటా మాకు మొత్తం కూలిపోయింది సార్. ఏం చేయాలో కూడా చిన్న పిల్లలకి అనుకోలేదు సార్. మొత్తం బుక్కులు ఏం కావాలి? ఇల్లు కావాలి సార్. డబల్ కావాలి. స్కూల్ పోతాం సార్. నేను సెంట్ కాపరేల్ సార్. చిన్న పిల్లలు రాత్రి ఒక్కరు కూడా నిద్రపోలేమని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చెప్తా ఉన్నారు. కేవలం మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్తారు. ఒకసారి వాళ్ళ ఇల్లు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గుడిసెలు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ గుడిసెలన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నివాసాలు. అంటే కనీసం ఒక కారు మీద ఒక చెట్టు పడితే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఆ చెట్టును తొలగిస్తున్నారు. అంటే ఒక కారుకున్న విలువ మా మనుషులకు, మా కుటుంబాలకు లేవని కూడా వాళ్ళంతా వాపోతున్నటువంటి పరిస్థితి. ఈ చెట్టు రాత్రి విరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇదన్నీ కూడా 70 కుటుంబాలు అని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇది ఒక చిన్న గల్లీలాగా ఉన్నట్టున్నది. సో ఇందులో వీళ్ళు దాదాపు 20 నుంచి 25-30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే జీవనాన్ని కొనసాగిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ చెట్టు విరిగినటువంటిది ఆ విజువల్స్ కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇవాళ భారీ వర్షాల సూచన ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అప్డేట్ అందించినటువంటి పరిస్థితి. అమ్మ ఇది మీదేనా ఇల్లు? మాదే సార్. మాదే. ఇలా ఒక 8 మంది ఉంటాం సార్. ఎన్ని సంది ఉంటారు? వీడికి ఉన్నవాడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళు? అన్ని సమస్యలు ఉన్నా మాకేం న్యాయం చేస్తలేడు సారు. ఇన్ని ఏళ్ళు అవుతుంది మేము అన్నం వండుకోలేక, రాత్రి చెట్లు మొత్తం మీద పడ్డాయి. రాత్రి వండుకోలేకపోయినాం నాయన. కారుతున్నది, మొత్తం కారుతున్నది, ఇల్లంతా కారుతున్నది. డబుల్ బెడ్రూమ్ అవి వీళ్ళ అమ్మడోళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళ అమ్మడోళ్ళకి ఇచ్చినప్పుడు మేము కూడా అడిగినాం, సారు మాకు ఇవ్వండి అంటే మీకు కూడా ఇస్తామమ్మా అని అన్నాడు. ఎవరు? శ్రీనివాసరెడ్డి ఆయన, అదే ఎవరు ఈయన నాయనరసింహరెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి కూడా అన్నాడు, ఇస్తామమ్మా మీకు న్యాయమే చేస్తాం, అన్యాయం చేయమమ్మా అని అడిగిండు. ఆయన కూడా ఇస్తానన్నాడు. కేసీ గారి ఇంట్లో ఇస్తానమ్మా మీకు. వాళ్ళకి ఎట్లా ఇచ్చిన వాళ్ళు అమ్మడోళ్ళకి ఎట్లా? రేవంత్ రెడ్డి వచ్చాడు కదా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చిరా రేవంత్ రెడ్డి వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ వచ్చిరా? ఇంకా వచ్చి తిరిగిపోయారంటే ఇంతవరకు ఎవరు రాలేరు. ఇంతవరకు మాది ఎవరు పట్టించుకోలేరు. ఇంతవరకు పట్టించుకొని మీకు ఇండ్లు ఇస్తాము అని చెప్పి ముందరకు వచ్చిన వాళ్ళు ఎవరో ఇంతవరకు రావట్లేదు. ఇంకా ఇప్పుడు రావాలని అడుగుతున్నాం మేము. ఇళ్ళ మీద పడ్డ చూపిస్తా ఒకసారి చూద్దాంపా. ఇదంతా కూడా చిన్న ఇరుకు గల్లీ. ఈ ఇరుకు గల్లీలలో ఒక్కొక్క ఫ్యామిలీలో 8 మంది ఉంటున్నారట. సో ఇది ఎక్కడనో నగరం శివార్లో కాదు, నగరం నడిబొడ్డున సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కన నారాయణగూడ చౌరస్తా బర్కత్పురాలో ఉన్నటువంటి పరిస్థితి. 70 కుటుంబాలు ఈ చిన్న రేకుల షెడ్లో ఉంటా ఉన్నాయి. 70 కుటుంబాలు. ఈ విరిగినటువంటి కొమ్మలు, చెట్టు కొమ్మలు విరిగి పూర్తి స్థాయిలో అంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా ముగ్గురు పిల్లలు 4 పిల్లలు భర్త ఇందులోనే ఉంటారు వాళ్ళు. భర్త లేడు.
ఓకే బలిసినోడి బాత్రూమ్ అంతా లేదా ఇల్లు ఒకసారి చూపి ఇది. 5 మంది ఉంటారు ఇంట్లో. సో బలిసినోళ్ళ బాత్రూమ్ అంతా లేదు, ఇందులో 5 మంది వండుకుంటారు, చిన్న పిల్లలు వండుకుంటారు 5 మంది. ఉమ్. ఇంకా ఇంత వంట చేసుకుని రాదు, కూర్చుని రాదు, కాలు తీసి కాలు పెట్టడానికి రాదు. ఇప్పుడు రాత్రి వర్షం పడితే నీళ్ళు వచ్చినాయి బాగా? వచ్చిన నీళ్ళు వస్తే నీళ్ళు తీసేసినాం, అన్ని తీసేసినాం. ఇంకా అట్లా బుడద ఉండగా తుడి చేసుకున్నాం నాయన. ఇల్లు తుడి చేసుకున్నా కానీ ఎంత అయినా పచ్చి పచ్చిగా ఉంది మాకు ఇల్లు. ఆ చెట్లు మొత్తం మిరిగి మీననే పడ్డాయి మా పైన. ఇక పండుకోటికి వస్తలే, తెల్లవారు నీళ్లు కారుతున్నది, రేకులన్నీ వలిగిపోయినాయి పైన. అలా రేకులు మొత్తం గల్లీలకి వెళ్ళిపోతారా మీరు రోజు పోవాలంటే? ఆ చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఎట్లా బాధ అనిపిస్తుంది సార్ చెప్పండి మీరు. ఒకసారి మస్తు బాధ అనిపిస్తుంది. ఎవరైనా వచ్చిరమ్మా ఇంత మీకు టిఫిన్ చేపియడము, మంచి నీళ్ళు, అన్నము? ఇంతవరకు మాకు ఎవరు సాయం చేయలేదు. చూసిపోయారా ఎట్లున్నారు వీళ్ళు, బతికిరా సచ్చిరా చూసిపోవడం రాలేదు ఇంతవరకు. మీరే వచ్చిండ్రు, ఇంతవరకు ఎవరు రాలే మా ఇంటికాడికి. మరి ఇట్లా పరిస్థితి, మా పరిస్థితులు ఎవరు అడగాలి, ఎవరు చేయాలి? మీరు అధికారులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మాకు కూడా మేలు చేయాలి, మాకు కూడా మేలు చేస్తేనే బాగా. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, మాకు అన్నానికి వండుకోవడానికి కష్టమవుతుంది, నీళ్ళు కారుతున్నాయి, మొత్తం చెట్లని మీన పడ్డాయి. మేము ఎట్లా మా చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని అన్నం లేకపోతే అడవి కొనుక్కొచ్చుకొని తింటున్నాం 5 రూపాయల అన్నం. మాకు ఎంత కష్టమవుతుంది, మా కష్టం మీరు తీరుస్తారని మేము ముందరకు వచ్చినాం. ఓట్లు వేయమంటారు, మేము బతుకుంటేనే మీకు ఓట్లు వేస్తాం, మేము చనిపోతే మేము మా సేవలు చూడడానికి వస్తారు. ఈ ఎలక్షన్స్ టైంలో మేము ఈ గల్లీలకి వెళ్ళి రావాలంటేనే రాలేకపోతున్నాం. వచ్చిరా లీడర్లు గల్లీలకు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిరా? అప్పుడు వీళ్ళు చూసిరా పరిస్థితి అంతా కూడా లీడర్లు ఎవరు ఇంతవరకు రాలేదు సార్. ఇంత ముందుకు అయితే ఓట్లు అని అన్నారు, మేము పోయి వేసి ఇచ్చినాం ఓట్లు. ఆ సార్లు మాకు వచ్చి ఓట్లు వేయండి చెప్పిండ్రు. అడిగితే సరే మంచి సార్ వేస్తాము, మీకు ఇండ్లు ఇస్తామని చెప్పినారు. మేము పోయి వేసి ఓట్లు వేసినాం, వాళ్ళని గెలిపించినాము. ఇప్పుడు మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు కన్నా సాయం చేస్తారేమో కదా. ఇప్పుడు మేము మాకు ఇండ్లు ఇస్తేనే మేము ఓటు వేస్తాం. మాకు ఎక్కడన్నా ఇప్పుడు ఖాళీ స్థలంలో ఉన్నాయి కదా, ఇండ్లు ఉన్నాయి అంటే కట్టిన ఇండ్లు పంపించండి, అట్టయినా మేము పోతాం. గవర్నమెంట్ మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నాం అంటున్నాడు కదా. అన్నాడు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను సొంతం కట్టిస్తాను, డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాను అన్నాడు. ఆయన కూడా హామీ చేసిండు, 1000 మంది ముంగల హామీ చేసిండు. హామీ చేసినట్టు మాకు ఇండ్లు ఇవ్వాలి, ఆయన కంపల్సరీ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎందుకు మా పేద ప్రజలు పట్టించుకుంటా అన్నాడు కదా, పట్టించుకున్నప్పుడు ఉన్నోని లేనోని చూసి ఇస్తాను అన్నాడు ఆయన. అదే మాట జరగాలి మా జీవితంలో. ఇవాళ మళ్ళీ సాయంత్రం మళ్ళీ గట్టిగానే వానుండదు అంటున్నారు, 2-3 రోజుల పాటు వర్షాలనే అంటున్నారు. మరి మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మీరు కనీసం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే వేరే చోటుకు పోవడమో మీరు ఉండాలి కదా. ఇది కూలిపోయేటట్టు కనబడుతున్నది కదా. అందుకే ఈ 2-3 రోజులలో ఏదో ఒక మాకు నిర్ణయం చేయాలా, మాకు ఏదో ఒక దారి చూపించాలి. మాకు ఎక్కడన్నా ఇక్కడ ఇస్తామమ్మా, వెళ్ళిపోండి అమ్మా, మీరు ఎందుకు మీ శవాన్ని మేము చూడాలి, మాకు ఇష్టం లేదమ్మా, మీ బతుకు తీరలో మేము ఎందుకు బాధపడాలా, వద్దు అంటే న్యాయం చేయమని. లేకుంటే పట్టించుకోకపోతే మేము కూడా మేము ఓట్లు వేయము, ఎవ్వరు మేము ఎవ్వరు ఓట్లు వేసే అవసరం లేదు. ఎందుకు వెళ్ళిపోయాలి మీకు అధికారులకు చెప్పు. మా బీదలు మీ అవసరాలు తీరుస్తారనే కదా మీకు ఓటేసేది. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎంత బాధపడుతున్నారు. ఏం చేస్తారు మీ పిల్లలు? మా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు నాయన, ఇండ్లలో ఉంటాము, పని చేసుకుంటాము, చిన్న చిన్న ఇండ్ల బాసనలో పని చేసుకుంటాము. ఇట్లా అప్పుడప్పుడు చెత్త పనికి పోతాం, చెత్తలు ఏరుకొచ్చుకుంటాం. ఇదే ఇంకా అవసరమైతే 2 నెలల పని కూడా చేసుకుంటాం నాయన. అవధం ఎందుకు కడాలి. మొత్తం ఎంతమంది ఉంటారు ఈ గుడిసెలు? ఎన్ని ఉంటాయి మొత్తం? గుడిసెలు ఉంటాయి 70-75 ఉంటాయి అంతే. ఇంతకు ముందుకు 45 ఉండే. అవధం ఎందుకు చెప్పాలా, నిజం చెప్పాలా. మేము పాత లిస్ట్ మాది 70, ఇప్పుడు 70 కొత్త ఇండ్లు ఎక్కువ పెట్టిండ్రు. ఇంతకు ముందుకు ఏముండే 45, 46-45 ఇండ్లు ఉండే. పాత ఒక ఆయన ఉండే, ఎవరు లీడర్, పాత లీడర్ అని మా గుడిసెల్లలో ఉండే. ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయాక కొత్త ఆయన అయిండు. ఒక ఆయన లింగం ఆయన ఉండడు. ఆయన జమ చేసిండు. ఈ అందరిని జమ చేసినప్పుడు ఇంకెక్కువ 20 మంది పిల్లకి తల్లికి జమ చేసి ఎక్కువైపోయారు మంది. ఎక్కువైపోయినప్పుడు ఇంకా ఆయన ఇయ్యాలంటే వెనక ముందు అవుతుండు. అధికారి కూడా ఇయ్యాలంటే వెనక ముందు అవుతుండు. కొంచెం ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసి ఇస్తాను అన్నాడు ఒక మాట. ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసి ఇస్తానమ్మా, మీరు తొందర పడకుండా అన్నాడు. అదన్నా ఏదో ఒకటి అందరికి ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి ఇస్తప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు అందరికి సమానమే కదా. అన్నం పెట్టేటప్పుడు అందరికి సమానం పెట్టమని అడుగుతున్నాం, అందరికి పెట్టమంటున్నాం. మరి ఒకరికి పెట్టి ఒకరికి పెట్టుకుంటే కూడా బాధనే ఉంటుంది కదా నైనా. అందరికీ ఇస్తే మేమందరం అడుగుతున్నాం, మాకు ఇండ్లు కావాలి, ఎక్కడికి మాకు ఇండ్లు ఇస్తే చాలు, మాకు ఒక న్యాయం చేయండి. మాకు అన్ని ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు అన్ని ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి. రేషన్ కార్డు అన్ని ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి. మేము చెప్తున్నా కదా, ఇంతవరకు చూపించినా కూడా మేము రాపించుకుని కాగితాలు కూడా తీసుకొచ్చినాం, అన్ని ఉన్నాయి మా ఇంట్లో. ఇంతవరకు చూపించిన, ఇంతవరకు అన్ని వచ్చి చూపించిన అన్ని ఉన్నాయి. ఇప్పుడు మాకు కావాలి ఇల్లు అంతే. కరెంటు బిల్లు మీటర్ మీరు వస్తారా, కొడతారా? కరెంటు బిల్లు కడతారా లేకపోతే కరెంటు బిల్లు కడతాం నెల వస్తుంది. ఏం లేదు, ఒక్కోసారి 100 రూపాయలు వస్తుంది, ఒకసారి 150 వస్తుంది, ఒకసారి 100-150 ఎట్లా వస్తుంది. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నాం అన్నారు కదా. ఫ్రీ కరెంట్ కొంతమందికి వచ్చింది అన్న, ఫ్రీ కరెంట్ కొంతమందికి వచ్చింది. నాకు జీరో బిల్లు వచ్చింది, నాకు కూడా జీరో బిల్లు వచ్చింది. అవధం ఎందుకు చెప్పాలి నాయన, నేను ఎప్పుడు కట్టేదాన్ని కదా, నల్ల బిల్లు కరెంట్ బిల్లు కరెక్ట్ కడుతున్నా, మరి నాకెందుకు ఇట్లా బిల్లు వేస్తున్నావు నాయన అంటే, సరే మంచిదమ్మా జీరో బిల్లు వేసిండు. నాకు జీరో బిల్లు వస్తుంది నాకైతే. ఇంకా కొంతమందికి 10 మంది ఇలా వస్తున్నాయి జీరో బిల్లు. అందరికీ కరెంటు బిల్లు కడుతున్నారు. సో ఇది ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలు. నేను ఇంతకుముందే చెప్పిన
బలిసినోళ్ళ బాత్రూమ్ అంతా లేవు వీళ్ళ ఇండ్లు కూడా, వీళ్ళ జీవితాలు 75 కుటుంబాలు అని చెప్తున్నారు. 20-25 ఏళ్ళ నుంచి ఇక్కడనే మేము బతుకుతున్నాం, మాకు రేషన్ కార్డులు ఉన్నాయి, నల్ల బిల్లు కడుతున్నాము, మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి ఉంది, ఇన్ని ఉన్నా కూడా ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు, మేము అన్నిటికీ అర్హులమే కదా అని ఆ నిరుపేద కుటుంబాలు అడుగుతున్నాయి. సో వాళ్ళంతా కూడా 5 రూపాయల భోజనాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళ పిల్లలకు తినిపించుకున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇవన్నీ గల్లీలు చూస్తే కనీసం ఒక మనిషి కూడా ప్రాపర్గా నడవలేనటువంటి సిచ్యువేషన్. వాళ్ళతో చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళందరినీ కూడా వండుకోనికే బియ్యం లేక ఇవన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి, మొత్తం రేకులు ఈకులంతా కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. సో ఏదో చేస్తాం, మార్పు తీసుకొస్తాం, ప్రజాపాలన అటువంటి నాయకులు మరి ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఈ బర్కత్పుర ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనటువంటి ఈ భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి ఈ బస్తీలోకి రావాలి. ఒకసారి నాయకులు బస్తీలోకి వస్తే అసలు వీళ్ళు పడుతున్నటువంటి గోసలేంది, వీళ్ళు ఎట్లా ఈ రేకుల ఇళ్లలో ఉంటున్నారు అనేది ఒకసారి అర్థమవుతుంది. మరి కనీసం ఒక 24 గంటలు ఈ రేకుల ఇళ్లలో కనుక వీళ్ళు ఉంటే పొలిటికల్ లీడర్లు ఏ ప్రజాప్రతినిధి అయినా ఇక వాళ్ళని మించినటువంటి హీరో లేరు, ఇక రియల్ హీరో అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతా ఉక్కబోస్తున్నది, ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ లైటింగ్ లేదు, అసలు వర్షం పడితే పూర్తి స్థాయిలో తడిసి ముద్దయ్యేటువంటి పరిస్థితి. ఒక్క ఇంట్లో దాదాపు 8 మంది పడుకుంటారని చెప్తున్నారు. అంటే ఈ చిన్న బాత్రూమ్ అంతున్నది. సో 8 మంది వాళ్ళు ఎట్లా వాళ్ళ లైఫ్ను లీడ్ చేస్తారో ఒకసారి ఆలోచించాలి. సో అధికారులు స్పందించాలి దీని మీద ఖచ్చితంగా. మరి ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే కొంత ప్రజా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇటువైపు మళ్ళాలి, ఇటువైపు రావాలి. వీళ్ళు కదా అసలైనటువంటి డబుల్ బెడ్రూమ్కి అర్హులు. సరే వీళ్ళు ఇక్కడికి వచ్చి మరి దీన్ని గవర్నమెంట్ ల్యాండ్లో వీళ్ళు గుడిసె వేసుకొని బ్రతుకుతురా లేకపోతే ఇంకోట సెకండరీ, బట్ వీళ్ళ పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. సో తెలంగాణ పౌరులు వీళ్ళంతా కాబట్టి వీళ్ళకు పక్కా ఇల్లు నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి సో చూద్దాం మరి ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయి. మళ్ళీ ఇవాళ వర్షం ఉందని చెప్తా ఉన్నారు భారీ స్థాయిలో, 2-3 రోజుల పాటు నైరుతి ఋతుపవనాల మరి రాకతోటి ఇక ఇరాం లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు. మరి ఈ వర్షాల నుంచి వీళ్ళు ఎట్లా తట్టుకుంటారు? ప్రభుత్వాల బాధ్యత వీళ్ళని కాపాడడం, వీళ్ళ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటారా ప్రభుత్వాలు? సో చూద్దాం జిహెచ్ఎంసీ హైడ్రా ఇటు వస్తారా, వీళ్ళను సేఫ్ ప్లేస్కి ఏమైనా తీసుకెళ్ళే అవకాశం చేస్తారా, లేకపోతే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లకు హామీ ఇస్తారా, ఏం చేస్తారు మరి వీళ్ళకి సంబంధించి. సో ఇది మొత్తం మీద భగత్ సింగ్ కాలనీకి సంబంధించి అందరిది ఇదే పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కూడా విరిగి ఇంటి మీద పడ్డది. ఈ ఇంట్లో దాదాపు 4 నుంచి 5 మంది ఉంటారట. సో చిన్న ఇల్లు, ఇందులో 4 నుంచి 5 మంది వాళ్ళ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. సో మనం చూస్తే ఒకసారి చూడండి, అక్కడ రేవంత్ రెడ్డి ఫోటో కనిపిస్తుంది మనకు. తెలంగాణ ప్రభుత్వము ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్ అని చెప్పి కనబడుతున్నది. మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఉంది అక్కడ, మీరు రేషన్ షాప్ నెంబర్ ఉంది, ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఉండదు. లక్ష్మి అని చెప్పేసి ఎవరైతే ఆ రేషన్ కార్డుకు అర్హురాలు ఉన్నదో, ఇంటి యజమాని ఉన్నదో ఆ ఇంటి యజమాని ఫోటో కూడా కనబడుతున్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి రేషన్ కార్డులు ఇష్యూ చేసింది, వీళ్ళకు కరెంట్ బిల్లు కడుతున్నారు, వీళ్ళు నల్ల బిల్లు కడుతున్నారు. సో అన్ని రకాలుగా వీళ్ళు ప్రభుత్వాలకు ట్యాక్సులు కడుతున్నారు. సో ఎక్కడ కూడా ప్రభుత్వాలకు వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టట్లే. సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు వీళ్ళు జీతాలు ఇస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కట్టే ట్యాక్స్లే ఇలా వాళ్ళు జీతాలుగా తీసుకుంటున్నారు. సో అటువంటి వీళ్ళకు మరి గత ప్రభుత్వం ఎట్లా డబుల్ బెడ్రూమ్ వేయలేకపోయింది, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇస్తుందేమని రేవంత్ రెడ్డిని ఇంట్లో పెట్టుకొని మనం చూస్తే కింద ఈయనే దేవుడి గుడి, ఈ కిందనే దేవుడి గుడి ఉన్నది, ఆ పైనే రేవంత్ రెడ్డి ఫోటో ఉన్నది. అంటే దేవుడు ఇలా ఆయన రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీళ్ళు భావిస్తున్నారు. అంటే దేవుడి గది దగ్గర, దేవుడి ఫోటో దగ్గర రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టుకొని వీళ్ళు రోజు ఇక పూజిస్తున్నారని చెప్పుకోవాలి ఒక రకంగా. సో అటువంటి వీళ్ళకు కూడా పక్కా ఇల్లు నిర్మియట్లే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లే కనీసం. అరే ఇంత దారుణంగా ఉంటుందా? ఒకసారి చూడండి, ఇదంతా కూడా వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు ఫ్లెక్సీ, వీళ్ళు బ్యానరు ఆ రేషన్ కార్డుకి సంబంధించింది వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు, దాన్ని దాచి పెట్టుకొని ఆ దేవుడి పటం మీద పెట్టుకొని దేవుని లెక్క రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. సో ఇక్కడనే ఉంది లక్ష్మీ అంటే చెప్పేసి ఆ ఫోటోలో ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు ఇంటి యజమానారో ఆమె ప్రస్తుతం మనతో పాటే ఉన్నది. అమ్మ ఇప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చారు ఇది రేషన్ కార్డు మీకు? రేషన్ కార్డు వచ్చిన రోజులు అయింది కదా, వచ్చి 1 year అయిపోయిందా? 1 year కనుక ఏంది మరి మీకు రేషన్ కార్డు ఉన్నాయి, నల్ల బిల్లు ఉన్నాయి, అన్ని కడుతున్నారు, మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ లేదు? ఇస్తా అంటున్నారు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంతమంది పనుకుంటాం ఇందులోని, ఇరుకులోని. రాత్రి అయితే వానలో పడి అక్కడ కూర్చున్నాం మేము పోయి. ఇది ఎక్కడ పడిపోద్దా అని భయం అవుతుంది. అది మా పరిస్థితి అర్థం చేసుకుంటలేదు, ఏం చేస్తలేదు సార్, మాకు ఇట్లా ఉంది. ఇక్కడ ముఠా గోపాల్ ఎమ్మెల్యేనో లేకపోతే ఎవరు రాలే? రాత్రి నుంచి ఎవ్వరు రాలే, ఎవ్వరు. రాత్రి బయట అట్లానే కూర్చున్నాం, బయట అట్లానే ఇదైనా, తిండి లేదు, తిప్పలు లేవు. ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు ఎప్పుడు పడేదో తెలియదు, ఎప్పుడు పడేది తెలియదు. మళ్ళీ ఇలా వర్షం ఉంది అంటున్నారు, 2-3 రోజుల పాటు వర్షాలు గట్టిగానే పడతాయని చెప్తున్నారు.
మరి ఎట్లా మీరు ఇప్పుడు ఇంట్లో నుంచి వేరే చోటుకైనా పోవాలి, లేకపోతే దాని ఏదైనా సెట్ చేసుకోవాలి, కానీ చెట్టు పెద్ద ఉన్నది, మీతో అయ్యేటట్టు కూడా లేదు. ఐదు మాతోటి అవ్వదానే కదా అడుగుతున్నాం మేము. ఇప్పుడు వచ్చి ఎవ్వరు రాలేదు, ఇప్పుడు వచ్చి ఏం చేయట్లేదు. మేము ఎప్పుడు పడతా ఇంట్లో రావడానికి కూడా భయం అవుతుంది మాకు రాత్రి నుంచి. హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో రాలేదు, ఎందుకంటే చెట్లు రోడ్ల మీద తిరుగుతున్నావు, కార్ల మీద పడితే వాళ్ళు వచ్చి కటింగ్ చేస్తుంటారు, వాళ్ళంతా క్లియర్ చేస్తుంటారు. ఇక్కడికి రాలేదా మీ దగ్గర? రాలేదన్న, రోడ్ల మీద అయితే బాగానే చేస్తారన్న. ఏంటంటే ట్రాఫిక్ అవుతుంది కాబట్టి. ఇక్కడ అంటే మనుషులు ఏమైనా పోయినా కానీ వాళ్ళకి సంబంధం లేదు. ఏంటంటే లోపల ఉన్నారు కదా, వాళ్ళకి ఏం పట్టింపు ఉండదు. ఏంటంటే బయట ఉంటే బండ్లు అన్నీ ఆగుతాయి, అంబులెన్స్ ఆగుతాయి, కాబట్టి వాళ్ళు బయటే చూస్తున్నారు. కనీసం ఒక మాటకైనా వచ్చి అమ్మ మేము వచ్చి చేస్తామమ్మా, ఈ టైంకి వస్తాం అని కూడా ఎవ్వరు చెప్పట్లేరు. కనీసం రావాలి కదన్న. ఒక వచ్చి మనుషులు ఎట్లున్నారు, ప్రాణాలతో ఉన్నారా లేదా అన్నది. ఆయన బయట ఉన్న ఆయన కాలు ఇరిగిపోయింది, మా బాబాయ్ అవుతాడు, కాలు ఇరిగింది, నిన్న రాత్రిన పడ్డది, ఆ వానకి పడి కాలు ఇరిగింది. అయినా కానీ ఒక్కళ్ళు కూడా రావట్లేరు. లోపల తగిలినాయంట దెబ్బలు, వాళ్ళు కూడా ఉన్నారంట హాస్పిటల్లో. మరి ఒక్కళ్ళనే వచ్చి చూడాలి కదన్న, మీ పరిస్థితి ఏంది, మీరు ఇట్లా ఉంటున్నారు, ఈ వర్షాకాలం వస్తుంది, కనీసం వచ్చి జాగ్రత్తనే చెప్పాలి. మా ఖాళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమంటున్నాం అన్న, మాకు అది ఒక్కటి కావాలి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, కనీసం 30 సంవత్సరాలు అవుతుందన్న. నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే, ఇక్కడనే పుట్టిరైతే ఈ బస్సులో పుట్టి పెరిగి ఏ బస్సులో పుట్టిండే. మా అన్న నాకన్నా పెద్దోడు, మా అక్క ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు ఉంటాయి అన్న. మా అక్క కొడుక్కి 13 సంవత్సరాలు, పెద్దోడికి, చిన్నోడికి 12 ఉంటాయి, పాపకు 10 ఉంటాయి. ఇప్పుడు మా అన్నకు పెళ్ళయింది, మా అన్నకు ఒక 4 years పాప ఉంది. అంతంత వయసు అయిపోతున్నాయి. ఇప్పుడు మాకు అంటూ ఒక ఇల్లు ఉండాలన్న. మరి ప్రభుత్వాలు నిజంగా సిగ్గుచేటి మాట అనొద్దు ఒక జర్నలిస్ట్గా. అరే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నామని చెప్తున్నారు, మా అక్కలకు మా అన్నలకు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టిరని చెప్తున్నారు, మేము ఇక్కడనే పుట్టామని చెప్తున్నారు. 30 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు కనీసం వీళ్ళ వైపు చూస్తలేవా? వీళ్ళకి ఒక పక్కా ఇల్లు నిర్మించలేకపోతున్నాయా? మరి లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాము, ఇందిరా ఇల్లు కట్టిస్తున్నాం అంటున్నారు కదా, మరి ఆ లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోతున్నాయి? ఏ అర్హుడికి ఇస్తున్నారు? వీళ్ళు కదా అసలైనటువంటి అర్హులు. రేషన్ కార్డు ఉన్నది, కరెంటు బిల్లు ఉన్నది, నల్లా బిల్లు ఉన్నది. అరే వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అధికారులకు జీతాలు ఇస్తున్నారు, వీళ్ళు అసలైనటువంటి ట్యాక్స్ పేయర్లు. మరి వీళ్ళకు పక్కా ఇల్లు నిర్మించకుండా మరి ప్రమోషన్లు మాత్రం పెద్ద బ్యానర్లు, పెద్ద అడ్వర్టైజ్మెంట్లో మాత్రం భారీ కనిపిస్తాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా పక్కా ఇల్లు కట్టించినాం, ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం అని. అరే ఈ బస్తీకి ఒకసారి రాని 75 ఇండ్లు ఉన్నాయట, 20-30 ఏళ్ళ నుంచి ఈయన బతుకుతారట. అరే కనీసం ఆ చెట్టు విరిగి పడింది. హైడ్రా వాళ్ళు ఇవాళ హైడ్రా కూడా పెద్ద మాటలు చెప్తుంటుంది, అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నామని చెప్తున్నారు. మరి ఆ వెన్నులో వణుకు పుట్టించే హైడ్రా అయినా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సహాయం చేయాలి కదా. కనీసం జిహెచ్ఎంసీలను వచ్చి చెట్టును కటింగ్ చేసి రాబోయే 2-3 రోజుల భారీ వర్షాల నుంచి ఈ కుటుంబ ప్రాణాలు కాపాడలేదు కదా. వీళ్ళు ఇక్కడనే ఉండి కనుక, ఒకవేళ ఇక్కడనే రాత్రి కనుక ఇక్కడనే ఉంటే పడేటువంటి భారీ వర్షంతో ఇవన్నీ విరిగి వీళ్ళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం ఎందుకు ప్రభుత్వాలు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాయి? సరే హైదరాబాద్కు దూరంగా ఉన్న ఒక 200-300 కిలోమీటర్లో ఉన్నది, అసలు ఎవరికి తెలియట్లేదు, జరగట్లేదు, అసలు వీళ్ళు ఉన్నారా లేదని ఒక గుర్తింపు లేదనుకోవచ్చు. కానీ నగరం నడిపొట్టున ట్యాంక్ బంక్ నియర్ బై ఉన్న సచివాలయానికి ఒక 2-3 కిలోమీటర్లు, ఈ నారాయణగూడలో ఉన్నటువంటి మరి ఈ కాలనీ ఎందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కనిపిస్తలేదు? సో ఖచ్చితంగా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్నది, వీడియోలన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి, నిత్యం పోస్టులు వస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం ఇప్పటికైనా తొలి వెలుగు వీడియోను చూసైనా, ఇతర సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ కాలనీకి సంబంధించిన కథనాలను చూసైనా స్పందించాల్సింది కోరుతున్నాం. తక్షణం ఇక్కడికి మంత్రినో లేకపోతే స్థానిక ఎమ్మెల్యేనో స్థానిక నాయకులను ఇక్కడికి పంపించి వీళ్ళ బాధ్యతలో వీళ్ళ యొక్క ఆపత్సాపత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో తొలి వెలుగు ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వీళ్ళ ప్రాణాలను కాపాడండి. 75 కుటుంబాలని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. సో చూద్దాం మరి ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా లేదా. వీళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ఫోటోని ఇంట్లో పెట్టుకొని మాకు రేవంత్ అన్న ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారని వీళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాడా, రేవంత్ అన్న వీళ్ళ ప్రాణాలని కాపాడుతాడా లేదా చూడాల్సిన అవసరం ఉన్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.